నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. నేను నేవాసా అహ్మద్ నగర్కి చెందిన గణేష్ రసానేను. మాకు ఒక బోర్ బావి ఉంది, కానీ అది పూర్తిగా ఎండిపోయింది మరియు దానిలో నీరు లేదు. అది ఉపయోగించకుండా పడి ఉంది. భక్తి జ్ఞాన యజ్ఞ ప్రక్రియ నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. దాదాపు గంట తర్వాత నా తండ్రి నన్ను అత్యవసరంగా పిలిచి, ఏదైనా చెయ్యండి, కానీ ఈరోజే మనం కొత్త పాయింట్ను కనుగొని మరొక బోర్వెల్ తవ్వాలి అని అన్నారు. నేను అతనిని వేచి ఉండమని చెప్పి, మా దగ్గర కొత్త బోర్వెల్కు డబ్బు లేదు, తొందరపడకండి అని అన్నాను. అప్పుడు నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శ్రీమూర్తి ముందు కూర్చొని ఇలా ప్రార్థించాను. నా తండ్రి కొత్త బోర్వెల్ తవ్వాలనుకుంటున్నారు, కానీ మా దగ్గర డబ్బు లేదు. మీరు మాత్రమే మా ప్రస్తుత బోర్వెల్లులో నీటి మట్టాన్ని పెంచాలి అని. నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క దివ్య సాన్నిహిత్యాన్ని ప్రార్థించాను. శ్రీమూర్తి ముందు ఒక గ్లాసు నీటిని ఉంచి అది సోమాగా మారాలని ప్రార్థించాను. నేను పూజ చేసి నేమం నుండి తెచ్చిన సోమంలో కుంకుమ మరియు విభూతిని కలిపి బోర్ బావిలో పోశాను. దీనికి ముందు బోర్ బావిలో నీటి శబ్దం కూడా రాలేదు. కానీ సోమాన్ని అర్పించిన తర్వాత అకస్మాత్తుగా నీటి శబ్దం ప్రారంభమైంది. మేము మోటారును ప్రారంభించాము మరియు మా ఆశ్చర్యానికి బోరు బావి సగం రోజు పనిచేసింది. ఇంతకు ముందు అది 1 గంట కూడా నడవలేదు. మా పొలం పూర్తిగా తడిసిపోయింది మరియు మాకు సమృద్ధిగా పంట వచ్చింది. చెరుకు మరియు ఉల్లిపాయలు అసాధారణమైన మెరుపును పొందాయి. కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఈ దైవిక అద్భుతానికి శ్రీ అమ్మా భగవానుకు నేను నమస్కరిస్తున్నాను. జై బోలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.